లైంగిక సమస్యలు అనేవి వచ్చినప్పుడు ఎక్కువ మంది చేసే తప్పు మెడికల్ షాప్కి వెళ్ళి మందు తీసుకోవడం. రెండో తప్పు ఏంటంటే అండి, అన్క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం. సో ఈ అన్క్వాలిఫైడ్ పర్సన్స్ అనేవాళ్ళు చాలా రకరకాల పేర్లతో బోర్డులు పెట్టుకొని మేము లైంగిక సమస్యలకి ట్రీట్మెంట్ ఇస్తాము, గ్యారంటీగా పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇస్తాము, ఇలా రకరకాల బోర్డులు పెట్టుకొని చూస్తున్నారండి. ఈ అన్క్వాలిఫైడ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి లైంగిక సమస్యలకి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ వ్యాధిని వాళ్ళు ఆసరాగా తీసుకొని ఈ మందులు కొన్ని డబ్బాల్లో పెట్టి ఇస్తున్నారండి. వాటి మీద పేరు ఉండదు, ఏమీ ఉండదు, అసలు అది ఏం మందో తెలియదు. ఇది వేసుకోండి, లేదంటే ఇంకోటి మూలికలు ఇవ్వడం, ఇవన్నీ వేసుకోండి అని చాలా మంది చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే మీకు ఇబ్బంది ఉంది, మీరు ఎవరికి చెప్పుకోలేక వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళు దాన్ని మిమ్మల్ని మనీ సంపాదించుకునే దానికి చేసే ఒక జిమ్మిక్ అండి ఇది. కాబట్టి అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ని మనమే ఎంకరేజ్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరు పణంగా పెట్టి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే ఏం పడితే అవి అసలు అది ఏందో తెలియకుండా మీరు ఏదైనా బీపీకో షుగర్కో ఏదైనా మందులు వాడుతూ ఉంటారు. మీరు ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ మందులు తీసుకుంటారు. కాబట్టి ఆ మందులు మీరు వాడే మందుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాయో కూడా మీకు తెలియదు. ఒకవేళ దానివల్ల ఏమైనా ఇబ్బంది జరిగితే దానికి ఖచ్చితంగా మీరే బాధ్యులు. ఎందుకంటే మీరు వాడే వాళ్ళు ఇచ్చే ఏ పడితే ఆ మూలికలు కానీ మందులు కానీ మీరు ఆల్రెడీ ఏదైనా మందులు వాడుతుంటే, ఏదైనా షుగర్కో బీపీకో ఇంకేదైనా గుండె సమస్యకో మీరు కానీ మందులు వాడుతుంటే ఆ మందులు ఖచ్చితంగా ఈ మందుల మీద ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక మంది నాకు బాగా అయితే సాల్లే అనుకొని మీరు ఇలాంటి పనులు అనేవి చేస్తే ఖచ్చితంగా మీరు బాధ్యులు అవుతారు. ఎందుకు మీరు కరెక్ట్గా క్వాలిఫైడ్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మీకు ఖచ్చితంగా దానికి తగినట్టు మీరు వాడే మందులకి మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీకు ఆల్రెడీ ఉన్న ఆరోగ్య సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగినట్టుగా గానే మందులు ఇస్తారు. కాబట్టి ఈ అన్క్వాలిఫైడ్ పర్సన్స్ని ఎంకరేజ్ చేయడం మానేసేయండి. సొసైటీ మారితేనే అలాంటి వాళ్ళు అనేవాళ్ళు ఉండరు. సో మీరు అనేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే అలాంటి వాళ్ళు అనేవాళ్ళు ఉండరు.